ఓకే, సో మరి కోకోనట్ కోవా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? పాలు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, పంచదార, యాలకుల పొడి. కోకోనట్ కోవా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కాబట్టి దాని ప్రొసీజర్ నేర్పిస్తావా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించాలా? ఆన్ చేయి. ఫస్ట్ 1 కప్ మిల్క్ తీసుకోవాలి. 1 కప్ మిల్క్. కాల్చి చల్లార్చినవా పచ్చిపాల? పచ్చిపాలు. పచ్చిపాలు. ఓకే. అండ్ నెక్స్ట్ కొబ్బరి తురుము 1 కప్. కొబ్బరి తురుము 1 కప్. ఓకే. పచ్చి కొబ్బరేనా? పచ్చి కొబ్బరి. ఓకే. నెక్స్ట్ షుగర్. షుగర్ ఎంత పడుతుంది? 1 కప్. 1 కప్ ఫుల్. యా. ఓకే. 3 ఈక్వల్ గా తీసుకోవాలి. 3 సేమ్ మెజర్మెంట్స్. ఓకే. ఓకే. ఇది బాగా కలిసే వరకు తిప్పాలి. బాగా కలవాలి ఇది మొత్తం. ఓకే. శ్రవంతి ఏం చదువుతున్నావు నువ్వు? బీఈడీ చేస్తున్నాను. బీఈడీ చేస్తున్నావు. ఓకే. ర్యాంక్ ఎంత? 10,000. 10,000 అంటే బీఎస్సీ బీఈడీయా? ఎంఎస్సీ బీఈడీ. ఎంఎస్సీ. ఓకే. సబ్జెక్ట్ ఏంటి ఎంఎస్సీలో? మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ చేసి మళ్ళీ బీఈడీకి ఎందుకు వచ్చావు? గవర్నమెంట్ జాబ్ కోసం. గవర్నమెంట్ జాబ్ కోసమా? గవర్నమెంట్ లెక్చరర్. గవర్నమెంట్ లెక్చరర్. ఓకే. సో అంతేనా, లేకపోతే ఇంకా హాయిగా సేఫ్ జాబ్, రేపొద్దున పెళ్ళైనా కూడా ఏ గొడవ ఉండదు, ప్రశాంతంగా 9కి వెళ్ళి 5కి వచ్చేయచ్చానా? లేదు, నాకు లెక్చర్ అవ్వాలంటే చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి మీ అంబిషన్? సో బిఎడ్ చేస్తుంది. ఓకే. ఎక్కడ చదువుతున్నావు? బేతపల్లేనా? లేదు, కిష్టాలు హోలీ ఫెయిత్ కాలేజ్. హోలీ ఫెయిత్ కాలేజ్. ఓకే. అసలు నీకు ఈ వంట ఇంత సడన్ గా నీతో చేయించడానికి కారణం ఏంటి తెలుసా? ఒక రోజు సేమ్ ఇదే బేతపల్లిలో నేను సబ్ ప్లేస్ లో షూటింగ్ చేస్తున్నానండి. సో చేసి నేను అలా బ్రేక్ టైమ్ లో కూర్చుంటే వీళ్ళ మదర్ వచ్చి నాకు ఈ కోకోనట్ కోవా ఒక పీస్ పెట్టారు, మేడం తినండి అని చెప్పి. సో నేను తిన్నాను, నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఇప్పుడు ఈ ఐటమ్ మీ అందరి ముందు వచ్చేస్తుంది. ఇది ఇలా రావడానికి కారణం నేనే. థ్యాంక్ యూ మ్యామ్. శ్రవంతి, ఇది ఇంకా బాగా దగ్గర పడాలా? దగ్గర పడాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఓకే. శ్రవంతి, బాగా దగ్గర పడాలి కదా ఇది ఇంకా? అవును. సో ఇది బాగా కలపాలా? అవును, బాగా కలపాలి. ఓకే. కలుపుతూ చేయాలి. ఓకే. శ్రవంతి, మన హాబీస్ ఏంటి? హాబీస్ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. ఎలాగో టీచర్ వే అవుతావు కదమ్మా, ఇంకా ఫ్యూచర్ అంతా బుక్స్ పట్టుకునే ఉండాలి. ఇప్పుడు కూడా బుక్స్ ఏనా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నావు. ఓకే. ఎలాంటి బుక్స్ చదువుతావు ఎక్కువగా? సబ్జెక్ట్ కి సంబంధించి. చదువుల సరస్వతి. ఇంకా నేనే అడగను నిన్ను. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవేం ఉండవు లైఫ్ లో ఇంకా అసలు? ఎప్పుడు బుక్స్ ఏనా? చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో ఆడుకుంటాం. ఓకే. ఎలా ఉంది ట్రైనింగ్ ఇప్పుడు బీఈడీ? ఓకే, బాగుంది. కొంచెం హార్డ్ గా ఉంది. హార్డ్ వర్క్ చేయాలి బాగా. చాలా. ఓకే. సో అంటే ఇప్పుడు నార్మల్ మన స్టూడెంట్స్ కు ఉన్నట్టు మీకు కూడా ప్రాక్టికల్స్, థియరీ ఇలా ఉంటుందా? మొత్తం ప్రాక్టికల్స్ ఉంటాయి. మొత్తం ప్రాక్టికల్స్ అంటే క్లాసెస్ టేకప్ చేయాలా మీరు కూడా? అవును, 45 days క్లాసెస్ తీసుకోవాలి. 45 days. ఓకే. మళ్ళీ స్కూల్స్ కి వేస్తారు. ఓకే. స్కూల్స్ కి పంపిస్తారు స్టూడెంట్స్ ని. ఓకే. ఇక్కడ 45 days వాళ్ళకి 45 days వాళ్ళకి మీరు టీచ్ చేయాలి. ఓకే. సో అక్కడ పాస్ అయితేనే మీరు క్వాలిఫై అయినట్టు, ప్రమోట్ అయినట్టు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మాకు వెరీ గుడ్ అని సర్టిఫికెట్ రావాలి. లేకపోతే డిస్క్వాలిఫైయా? రిజెక్ట్ చేస్తారు. అయ్యో. ఓకే. ఓకే. సో ఆల్ ది బెస్ట్ శ్రవంతి, నువ్వు క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి వంటలు చేస్తావా ఇంట్లో నువ్వు? అప్పుడప్పుడు. ఓకే. మనం ఫస్ట్ వేసిన దానికి అసలు చాలా చేంజ్ వచ్చేసింది కదా? అవును, చాలా దగ్గర పడిపోయింది. అవును. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? ఇప్పుడు ఇలాచి కోసం. ఓకే. కలర్ చేంజ్ అయ్యే ముందు వేసుకోవాలి. ఓకే. ఓకే. శ్రవంతి, నేను తిప్పుతూ ఉంటాను, నాకు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే లోపు మంచి బ్యూటీ టిప్ చెప్పాలి, చెప్తావా? ఓకే. జనరల్ గా బిర్స్ గా ఉంటుంది కదా, ఆ హెయిర్ సిల్కీగా అవడం కోసం నేను ఒక టిప్ చెప్తాను. ఓకే, చెప్పు. మందార ఆకు తీసుకుని కుంకుడు రసంలో లైట్ గా ఒక 5 minutes 10 minutes వేట్ చేసి దాంతో హెడ్ బాత్ చేస్తే హెయిర్ సిల్కీగా అవుతుంది. ఓకే. అంటే ఉడకపెట్టాలా మందార ఆకు? ఒక 5 minutes చాలు. 5 minutes చాలా? ఓకే. సో నిజంగా ఇది చాలా రెగ్యులర్ గా 3 months చేస్తే హెయిర్ సిల్కీగా అవుతుంది. 3 months చేయాలి రెగ్యులర్ గా, అంటే ఎప్పుడు హెడ్ బాత్ చేసినా అలా చేస్తుండాలి. ఓకే. నిజంగా చాలా బ్యూటిఫుల్ టిప్ ఇది. సో విన్నారు కదా, ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలోని యూత్ స్పెషల్ లో శ్రవంతి మనకి చెప్పిన ఒక బ్యూటీ టిప్ నీకోసం మరొకసారి. జుట్టు ఎవరికైనా సరే బాగా బిగుతుగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కుంకుడు రసంలో కొన్ని మందారాకులు వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత ఆ కుంకుడుకాయ పులుసుతో తలస్నానం చేస్తే, ఇలా ఒక 3 months చేస్తే గనక బిగుతుగా ఉండే హెయిర్ సాఫ్ట్ గా సిల్కీగా అయిపోతుందట. మరి సిల్కీ హెయిర్ కావాలంటే కొంచెం ఓపిక కావాలి కదా, కొంచెం ఓపికతో ఈ టిప్ ని ఫాలో అయిపోండి, సిల్కీ హెయిర్ మీ సొంతం అయిపోతుంది. సో చాలా బ్రౌనిష్ కి వచ్చేసింది కదా. ఓకే. సో మరి ర్యాపేరంటేనా ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామా? సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ప్లేట్. ఓకే. దీంట్లో వేసేయాలా? అసలు మనం వేసిన ఎంత లిక్విడ్ క్వాంటిటీ అండి, పాలు, పంచదార అండ్ పచ్చి కొబ్బరి, టోటల్ ఎంత గట్టిగా అయిపోయింది చూసారా. ఇంతలా ఎంతవరకు కూడా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి, అవును కదా.
ఓకే, సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కాజుతో గార్నిష్. ఓకే, సో రెడీ అయిపోయిందా? ఓకే, కోకోనట్ కోవా. కోకోనట్ కోవా ఓకే, చాలా టేస్టీగా ఉంది, మై ఫేవరెట్ ఐటమ్. అవునా? కోవా ఓకే, టేస్ట్ చూడండి. సో చూసారు కదండి, ఇవాళ మన యూత్ స్పెషల్ లో శ్రవంతి మనకు తయారు చేసి చూపించిన కోకోనట్ కోవా. మరి కోకోనట్ కోవాని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవాలంటే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోకోనట్ కోవా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, పంచదార, యాలకుల పొడి. కోకోనట్ కోవా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 1 కప్పు పాలు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి 1 కప్పు పంచదార కూడా వేసుకుని అవి అన్ని బాగా కలిసిపోయేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం మొత్తం చిక్కబడి బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా తయారైన కోవాని ఒక ప్లేట్ లోకి తీసుకుని వేయించిన కాజుతో గార్నిష్ చేసుకుంటే వెరీ సింపుల్ ఐటమ్, యూత్ స్పెషల్ ఐటమ్ కోకోనట్ కోవా రెడీ.